హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. వాలంటీర్లకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. దానికి సంబంధించిన డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వాలంటీర్లను కొత్త వాళ్ళను తీసుకుంటారా లేదా పాత వారినే కొనసాగిస్తారా, లేకపోతే వాలంటీర్లకు ఏ ఏ అర్హతలు ఉండాలి, మరియు వాలంటీర్లను పంచాయతీ రాజ్ పరిధిలోకి తీసుకుంటారా లేదా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఏపీలో వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి మంత్రి బాల వీరాంజనేయ స్వామి గారైతే వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని, వీరి చేతే వాలంటీర్ల చేతే ప్రతి నెల పెన్షన్లు అయితే ఇప్పించడం జరుగుతుందని, దీనిపై మంత్రివర్గ సమావేశంలో మరొకసారి నిర్ణయం తీసుకుంటామని స్పష్టత అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా 1,08,000 మంది వాలంటీర్లు అయితే రాజీనామా చేశారు. ఇప్పుడు వారంతా జాయిన్ అవుతామని అయితే చెప్తున్నారు. వీరి చేత ఎవరైతే బలవంతంగా రాజీనామా చేయించారో వారందరి మీద కేసులైతే పెట్టమని అయితే చెప్తున్నారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ నెల 24న జరిగే ఈ మంత్రివర్గ సమావేశంలో అయితే వాలంటీర్లపై కూడా ఒక స్పష్టతమైన నిర్ణయం కూడా రాబోతుంది. అలాగే వాలంటీర్ వ్యవస్థని పంచాయతీల పరిధిలో చేర్చుతారా లేదా అనేది కూడా తెలుసుకుందాం. వాలంటీర్ వ్యవస్థని గ్రామ పంచాయతీల పరిధిలోకి తీసుకురావాలని ఏపీ పంచాయతీరాజ్ సంక్షేమ ట్రస్ట్ చైర్మన్ టిఎంబి బుచ్చిరాజు రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్కు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం ఆయనకు రాసిన లేఖలో పంచాయతీరాజ్ వ్యవస్థలో తీసుకోవాల్సిన అనేక చర్యలు, అమలు చేయాల్సిన సంస్కరణలను బుచ్చిరాజు ప్రస్తావించారు. 73వ రాజ్యాంగ సవరణ ప్రకారం పంచాయతీరాజ్ సంస్థలకు 29 అంశాలకు సంబంధించి నిధులు, విధులు, బాధ్యతలు బదలాయించాలని, పంచాయతీరాజ్ వ్యవస్థలో ఆర్థిక క్రమశిక్షణ పాటించేలా నిధుల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక ట్రైబ్యునల్ ఏర్పాటు చేయాలని, అలాగే పంచాయతీ కార్యదర్శి గ్రేడ్లను 3గా మార్చాలని, 10 ఏళ్లుగా పనిచేస్తున్న ఉద్యోగుల సర్వీసులను క్రమబద్ధీకరించాలని బుచ్చిరాజు గారు అయితే చెప్తున్నారు. సో ఫ్రెండ్స్, వాలంటీర్లకు అలాగే ఎన్నికల ముందు చెప్పినట్టుగా నెలకు 10,000 అయితే జీతం ఇవ్వాలని, వాలంటీర్ను పంచాయతీల పరిధిలోకి చేర్చుకోవాలని బుచ్చి చౌదరి గారు అయితే స్పష్టత ఇస్తున్నారు ఫ్రెండ్స్. దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా మన ఛానల్లో తెలియజేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.